జగన్ ప్రభుత్వం బాగుందనుకుంటున్నారా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుందనుకుంటున్నారా? ఆయన వరకు బాగానే ఉంది. ఎడ్యుకేషన్ పిల్లలకి వేరే ఉచితాలు ఇంట్లో ఉండే వాళ్ళకి ఇచ్చే చెత్త చెదారము వాళ్ళన్నీ వేస్ట్. ఎడ్యుకేషన్ విషయంలో మంచి లైఫ్ ఇచ్చినాడు సార్. మెయిన్ పిల్లలకి యూత్ మంచి భవిష్యత్తు. ఫ్యూచర్ లో ఎడ్యుకేటెడ్ ఉంటే రాష్ట్రం అభివృద్ధి అయితే, ఊరు అభివృద్ధి అయితే, మనం అభివృద్ధి అయితే, పక్కలో ఉండాలి అభివృద్ధి అవుతారు. ఏ సోంబేర్లకి ఎంత డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళకి ఆప్ నాలెడ్జ్, వాళ్ళు ఏం చేయలేరు, ఎవరిని ఎంకరేజ్ చేయలేదు. ఏమీ చేయలేదు సార్, ఇంతవరకు ఏమీ చేయలేదు సార్. అది చేయాలా, ఆయన తెలుసుకోవాలా, ఇది హై లెవెల్ పోవాలా. ఇది మీ ఎట్లా వాళ్ళ మీడియాలో వచ్చేసి వాళ్ళ దృష్టికి పోతాందో లేదో తెలియదు. కానీ పిల్లల భవిష్యత్తు నాశనం ఏమి ఇకున్నా పర్వాలేదు సార్. ఎవరు బతుకు వాళ్ళు బతికేస్తారు. అప్పసప్ప చేసి ఈ ఎడ్యుకేషన్ ఈ టైం మిస్ అయితే మళ్ళీ నేను చదివాకేస్తాను. ఈ వయసులో నేను చదివే వయసులో చదివి చేయాల. ఆ తర్వాత మేము మాకు ఎంత కోఆపరేషన్ చేసినా మాకు ఉండదు. మాకు కుటుంబ సమయంలో టెన్షన్ ఆలోచనకి చదువు ఆ పిల్లలు ఇప్పుడు మంచి పొజిషన్లో ఫోకస్లో ఉన్నారు. చదివే వాళ్ళకి డిస్టర్బెన్స్ అయింది. వాళ్ళు ఎవరు ప్రెజర్ డాడీ ఫీజులు ఆడుతున్నారు, ఏం కట్టాలా, ఏం చెప్పాలా, తప్పించుకొని కాలేజీ ప్రిన్సిపాల్ వచ్చిందంటే తప్పించుకొని పారాడతాను ఫీజు కట్టేకి. వాళ్ళు ఏమంటారంటే సార్ వస్తారంటే మీ గవర్నమెంట్ వేసినాడే ఇస్తాం, మీ డాడీ వాళ్ళు చెప్పేసి ప్రెజర్ చేసి డబ్బులు కట్టండి, లేకుంటే బయట నిలబెట్టి ఇవన్నీ చేస్తాను. ఏ పవన్ కాదు ఒక ఆర్భాటం తప్ప ఆలోచన తక్కువ సార్. సినిమాలో డైలాగ్ ఫ్రీ కాదు రాజకీయం. ఎట్లా మేధావులో వెళ్ళిపోయేది. ఊపు అనేది కాస్త మెయిన్ దిగల రంగంలోకి. ఆ ఊపు అయ్యి తగ్గిపోయింది సార్. ఫిలిం ఫీల్డ్ వేడి అది వేరే. కాకపోతే బాలకృష్ణ హిందూపూర్లో మంచి పని చేయండి. నేను పార్టీ వాళ్ళు విమర్శిస్తాను లేదా వ్యక్తిగతంగా. హిందూపూర్లో కానీ హాస్పిటల్ విషయం కానీ రోడ్డు విషయంలో కానీ అన్ని విషయంలోనే బాలకృష్ణ మాత్రం ఈ రోజు ఇంతవరకు నిలబడినాయంటే ఆయన మంచి పని నుంచి కంటిన్యూషన్ వస్తాడు. ఆయన ఆవేశంలో కోపంలో కన్నా మాట్లాడినా కూడా మంచి పనులు చేస్తాడు. అందుకే వచ్చాడు మంచి రెండు ఉంటుంది, బ్యాలెన్స్ చేసుకుని పోవాలి. ఆయన కూడా ఆయన విషయంలో గ్రేట్. కానీ ఉచిత హామీలు ఇచ్చి మధ్యలో లైఫ్ స్ప్రైజ్ చేస్తా ఉన్నారు. దానికి మేము సఫర్ అయిపోతాం. మేము ఏదో జగన్ సార్ ఇస్తాడు దానికి మేము కష్టపడేస్తే పిల్లలు మా లైఫ్ అంటే మేము చదువుకోలేదు తక్కువ చదువులు. మా పిల్లల భవిష్యత్తులో బాగుపడి ఆశపడి ఏదో వాళ్ళ అవేళ కోసం మా లైఫ్ చేంజ్ అవుతుందనే విషయంలో కాస్త సగం పోయినాము, సగం పీక్కోలేక సతమతం అయిపోతారు. ఉండే సూచి ఎక్కడా వస్తాను లేదు. ఆయన ముందు ఇచ్చి అలవాటు ఇప్పించినాడు. ఇప్పుడు పనులు లేవు. ఉండే ఫ్యాక్టరీలు కూడా ఇక్కడ ప్రీగాడ్ స్పిన్నింగ్ మిల్ వర్క్ చేస్తాం మేము. అది కూడా మూతపడుతుంది, 2-3 రోజులు మూతపడేస్తుంది. అది లాకౌట్ చేస్తాడు. ఆ ఉపాధి కూడా వెళ్ళిపోతుంది. అట్లా ఉపాధి హామీలు గవర్నమెంట్ దృష్టికి పోయేసి ఉండే కొత్త పరిశ్రమ తెచ్చాక అవుతాను లేదు, ఉండేవి మూసేస్తాను. ఎందుకు లాస్ అవుతాను, ఏం చేస్తాను. వాళ్ళు చూస్తే మాకు కరెంట్ ఛార్జీలు పెంచేసినారు. సో నెలకు వచ్చి 50 లక్షలు మాకు మిండి పడుతుంది. కాంట్రాక్ట్ బేసిక్ నడిపితే అంతే మిగులుతుంది. బయట తప్పులు చేస్తాను ఏమేమో చెప్పేసి ఈ రేపు మొన్న మా కంపెనీ లాక్డౌన్ చేస్తాను సార్. స్పిన్నింగ్ మిల్ బాధపడ అది వెళ్ళిపోయి ఇక్కడ గవర్నమెంట్ హెల్పింగ్ లేక ప్రైవేట్ ఉద్యోగాలు లేక ఏం ఉద్యోగం మీద కొలవడం మాకు దానికి బానిస అయిపోయిందాం. 30 సర్వీసెస్ కంపెనీలో ఇప్పుడు బయట అంటే దానికి అలవాడిపోయి ఏ పని మా దగ్గర జగన్ వస్తే కాదు సార్. వీళ్ళు ఇప్పుడు వచ్చిన హామీల్లో ఏమన్నా కొన్ని డెవలప్ తీసుకుంటే అప్పులే కాదు తీసుకొని వస్తే ఒక మార్పు అనే వస్తుంది సార్. నమస్తే, మల్లికార్జున అడ్వకేట్ హిందూపూర్. ఎలా ఉంది సార్ కూటమి పరిపాలన? చాలా బాగుంది. పరిపాలన బాగా సవ్యంగా జరుగుతుంది. ఎటువంటి గలాట్లు కానీ ఎలాంటి ఆరచకాలు లేకుండా ప్రజలంతా బాగా ప్రశాంతంగా ఉన్నారు. ప్రశాంతంగా జీవనం గడుపుతున్నారు. ఇంతకుముందు అయితే వైఎస్ఆర్ ప్రభుత్వంలో చాలా అంత గలాట్లు అయితే అంటే ఎక్కువ ప్రజలంతా చాలా ఇబ్బంది పడినారు. ఇప్పుడు ప్రజలంతా బాగా ప్రశాంతంగా ఉన్నారు. ఇంకా కాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా స్కీములు ఇంకా వచ్చేట్టు ఉన్నాయి. అవి కూడా వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి కొన్ని స్కీములు అయితే వదిలినారు. ఇది గ్యాస్ ఇట్లాంటివన్నీ అప్పుడే ఆల్రెడీ వదిలినారు. ప్రజలు కూడా అన్ని గ్యాస్ అంతా తీసుకుంటున్నారు. ఇంకా భవిష్యత్తులో ఇంకా కొన్ని అమ్మఒడి వచ్చేటి ఉన్నాయి. ఇంకా బస్సు ఫ్రీ అనేటివి ఉన్నాయి. ఇంకా ఆ స్కీములు ఇంకా ప్రభుత్వం ఇంకా అమలు పరచలేదు. తొందరలో కూడా అవి అమలు పరిచేసి ప్రజలకు చాలా చేరువ అవుతారని నేను కోరుతున్నాను. ఇవన్నీ హామీలు చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చలేరని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటారు కదా, అది చాలా తప్పు అభిప్రాయము. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంకా వచ్చి ఇంకా 1 year కూడా కాలేదు. ఈ 1 yearలోనే ఎంతో అభివృద్ధి చేసినారు. ఇంకా అవి పెద్ద తప్పకుండా అవి కూడా తొందరలోనే అమలు చేస్తారు. అవి జరిగేదానికి కంపల్సరీ ప్రభుత్వము తప్పకుండా చేస్తుంది. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. వైఎస్ఆర్ ఊరికే అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేస్తున్నది.
ఈ విషయం ప్రజలందరూ చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు, ప్రజలకు అందరికీ తెలుసు ప్రభుత్వం ఏమేమి స్కీములు పెడుతుంది, ప్రజలకు చంద్రబాబు నాయుడు ఎంత దగ్గర అవుతున్నాడు, ప్రజలు ఎంత బాగా మమేకం అయిపోయి ప్రజలతో బాగా కలిసి అంతేకాకుండా నారా లోకేష్ కానీ మళ్ళా పవన్ కళ్యాణ్ కూడా ప్రజల్లో చాలా దగ్గరగా పోయి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు, ప్రజల సమస్యలను విచారిస్తున్నాడు. అంతేకాకుండా హిందూపూర్లో ఇక్కడ కూడా బాగా అవన్నీ స్కీములన్నీ బాగా అమలు జరుపుతున్నాయి. ఇప్పటికే రోడ్లన్నీ బాగా వేస్తున్నారు, హిందూపూర్లో కూడా రోడ్లు వేస్తున్నారు, డ్రైనేజీలు వేస్తున్నారు, బాగా అభివృద్ధి చెంది హిందూపూర్ కూడా బాగా డెవలప్ అవుతా ఉంది. ఎటువంటి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హిందూపూర్లో మాత్రం ఎటువంటి సమస్యలు లేవు. బాగా అసెంబ్లీలో జగన్ గారు ఒక 10 నిమిషాల నుండి బయటకు వెళ్ళిపోయారు అంటారు కదా, దాని మీద మీ అభిప్రాయం? అప్పుడే తెలిసిపోతుంది. ఇప్పుడు జగన్ అది 11 అసెంబ్లీకి వచ్చేసి 11 నిమిషాల్లోనే 11 మంది ఎమ్మెల్యేలు 11 నిమిషాల్లో వెళ్ళిపోయినారంటే అది ఎంత సిగ్గు చేయడం అని మనకు అర్థమవుతా ఉంది. అది ఎందుకంటే అతను సాధన మెయిన్ అసెంబ్లీకి రావడానికి మెయిన్ కారణము అతని అసెంబ్లీ రద్దు అవుతుంది ఉద్దేశంతోనే అతను అసెంబ్లీకి వచ్చినాడు. కానీ ప్రజల సమస్యలు తీర్చడానికి కానీ కనీసం వాళ్ళ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అవన్నీ చర్చించవచ్చు కదా. అసెంబ్లీకి వచ్చేసి మా ప్రాంతంలో ఈ సమస్యలు ఉన్నాయని వాళ్ళు వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు వచ్చేసి చర్చించి వాళ్ళ సమస్యలు తీరిస్తే ఇంకా వాళ్ళు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది కదా. ఎందుకు ఊరికే ఎమ్మెల్యే సీటు పోయేది రద్దు అవుతుందనే ఉద్దేశంతో భయపడి వచ్చేది, ఇక్కడ వెళ్ళిపోయేది ఏంది, ఇదంతా చాలా చాలా సిగ్గుచేటుగా ఉంది. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏంటి, విద్యార్థులకైతే ఏంటి, ఇవన్నీ బాగా చేసింది, కేవలం మోసం చేసే టీడీపీ వచ్చిందని కొంతమంది అంటున్నారు. అది చాలా తప్పు అభిప్రాయం అండి. అది అసలు వాళ్ళు ఉద్దేశంగా ప్రచారం చేస్తున్నారు అంతేగాని విద్యార్థులకు కూడా ఎటువంటి సమస్యలు లేవు, ప్రజలకు కూడా ఎటువంటి సమస్యలు లేవండి. ప్రశాంతంగా జరిగిపోతుంది, ఏ ప్రాబ్లం ఏమిటి. అంటే ఇప్పుడు బాలయ్య గారి గురించి ఏం చెప్తారండి ఒక మాటలో? బాలయ్య వరకు పర్వాలేదు, బాలయ్య వస్తున్నాడు, ప్రజలంతా ఇక్కడంతా తిరుగుతున్నాడు, ప్రజల్లో అన్ని ఇనుపు ప్రాంతాల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి అవన్నీ తెలుసుకొనేసి అవన్నీ సమస్యలన్నీ పరిష్కరించడానికి చాలా కృషి చేస్తున్నాడు. ఆయన తరపున మన పిఏ కూడా ప్రజల సమస్యలు ఎప్పుడు ఎక్కడ ఏ టైంలో పోయినా కూడా ఆయన సమస్యలను నిదానంగా వ్యవహరించి ఆ సమస్యలను పరిష్కరించడానికి బాలకృష్ణ పిఏ కూడా కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకు బాలయ్య గారు ఇక్కడ ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఇంకేం పెండింగ్ ఉన్నాయంటారు? ఇక్కడ ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు హిందూపూర్ ప్రాంతంలో ఇప్పుడు కొత్తగా చైర్మన్ అయినాడు మన రమేష్ గారు, ఆయన కూడా బాగా కృషి చేస్తున్నాడు. మళ్ళీ బాలకృష్ణ తరపున అంతా ప్రతి ఒక్కటి ఇప్పుడు జరుగుతున్నాయండి, ఎటువంటి సమస్యలు ఏం లేవు ప్రస్తుతానికి. ఏమంటే ఇప్పుడు ప్రస్తుతానికి రోడ్లోటి కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా జరుగుతున్నాయి. రోడ్లు వేస్తున్నారు, డ్రైనేజీలు కూడా వేస్తున్నారు, ఏం ప్రాబ్లం లేదు. హిందూపురంలో బాలయ్య గురించి ఇంకేం అటువంటి డౌటే లేదు. జగన్ అసలు ఇప్పుడు నామరూపాలు లేకుండా అయిపోయింది. ఇప్పుడు అంతా నిలబడితే హిందూపురంలో తప్పకుండా గెలుస్తాయండి. బాలకృష్ణ గురించి అసలు డౌటే లేదు. ఇక్కడ ఇది మన హిందూపూర్ వచ్చేసి తెలుగుదేశానికి కంచుకోట. ఎన్టీ రామారావు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎవరు దీంట్లో ఏ ప్రభుత్వం ఏ పార్టీ కూడా దీంట్లో ఢీ కొనలేదు, భవిష్యత్తులో కూడా ఢీ కొనలేరు. ఇంకా లైఫ్ లాంగ్ మాకు బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉంటాడు. లేకుండా చేస్తానని చెప్పాడు కదా జగన్. అవన్నీ ఇది తెలుసు కదా, అన్నీ బెదిరించేది ఇట్లా చేసేటి ఇవన్నీ మామూలే కదా. ఆ వైఎస్ఆర్ ప్రభుత్వంలో అందరినీ ఇట్లే బెదిరించి అన్ని చేసినారు. ఇట్లాంటివన్నీ తప్పుడు ప్రచారాలు, ఇవన్నీ ఊరికే భయపెట్టించేదానికి అట్లా చేస్తున్నారు అంతేగాని కొన్ని చోట్ల జనసేనకి టీడీపీకి పడట్లేదు అంటున్నారు కదా. ఇప్పుడు మనం హిందూపూర్లో ఎలా ఉంది? హిందూపూర్లో ఎటువంటి లేదండి. ఇప్పుడు జరుగుతున్నా కూడా ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు, మళ్ళా జనసేన పార్టీ వాళ్ళు అందరూ ఐకమత్యంగా చేస్తున్నారు. వాళ్ళ మధ్య ఎటువంటి విభేదాలు లేవు. ఏ కార్యక్రమం జరిగినా కూడా 3 పార్టీలు వచ్చి కలిసేసి సంఘటితంగా చేస్తున్నారు. దాని గురించి ఏం ప్రాబ్లం లేదు అసలు. అట్లా ఇక్కడ మా హిందూపూర్లో మాత్రం ఎటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఎటువంటి విభేదాలు లేవు.